హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను అంజీర్ డ్రై ఫ్రూట్ బైట్స్ అయితే చేస్తున్నాను. ఇది మనకి ఓన్లీ టేస్టీయే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. అలానే మనకి అంజీర్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇవి పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా తినే స్వీట్ అండి ఇది. ముందైతే నేను ఇక్కడ వాల్నట్స్, అంజీరు, అలానే డేట్స్, బాదం, పిస్తా ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట. ముందైతే వాల్నట్స్ని నేను ఒక ఆనియన్ చాపర్ ఉంటుంది కదండి, అందులోకి వేసుకొని ఇలా క్రష్ చేసేసుకోవాలి. లేదు ఒకవేళ టైం ఉంటే సన్నగా అయినా మీరు కట్ చేసుకోండి. మిక్సీలో వేసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది, అసలు మిక్సీలో అయితే వేసుకోవద్దనే చెప్తాను నేను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చాప్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. మనకేంటంటే ఇవన్నీ కూడా మనకి ఎటువంటి షుగర్ కూడా మనం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం బయట తీసుకొచ్చే మార్కెట్స్లో ఏదైనా స్వీట్స్ తీసుకొస్తే అన్నిట్లో కూడా మనకి షుగర్ యాడ్ అయ్యే ఉంటుంది కాబట్టి మనకి షుగర్ అసలు హెల్త్కి మంచిది కాదండి. ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ఈ అంజీర్ని వేడి నీళ్ళలో నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట మనకి. అలానే ఇవి డేట్స్ తీసేసుకుని ఇవి కూడా క్రష్ చేసేసుకున్నాను అనమాట. మనకి మామూలుగా ఏంటంటే పిల్లలకి ఏదైనా ఇలా స్వీట్స్ ఇస్తుంటే మనం ఇలా డ్రై ఫ్రూట్స్ ఇలా ఇస్తే అసలు తినరు కదా, అందుకే ఇలా మనం ఒక బైట్స్ లాగా లడ్డూ లాగా ఇలా చేసిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలానే వాళ్ళకి ఒక స్నాక్స్లో కూడా ఇలా అలవాటు చేసి పంపిస్తూ ఉంటే ఇవే పిల్లలు ఇష్టపడుతూ తింటారనమాట. చాక్లెట్స్ వాటికి అవాయిడ్ చేసి ఇలా ఇవే మనం బైట్స్ అని చెప్పి కూడా పిల్లలకి ఇస్తే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా సరే అండి ఎంజాయ్ చేసి తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూడండి, అన్నీ కూడా నేను ఇలా చాప్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ఒక బాండీలో కొంచెం ఘీ వేసేసుకొని ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ముందైతే నేను ఇక్కడ ఘీ కొంచెం వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని ముందైతే బాదం వేసుకున్నాను అనమాట. ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes వరకు మనం ఇలా రోస్ట్ చేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మనకి. అందుకే నేను చెప్పాను మిక్సీ జార్లో వేసుకోకుండా ఇలా చాప్ చేసుకుని వేసుకుంటే సన్నగా ఒక మంచి ఫ్లేవర్ అనేది మనకి ఆ పలుకులు తగులుతూ ఉంటాయి కదా బైట్స్లో, మనకి చాక్లెట్స్లో తగిలినట్టు అలా ఉంటుందన్నమాట. నేను వాల్నట్స్ కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత మనం ఈ పిస్తా కూడా లాస్ట్లో వేసుకోవాలన్నమాట. సిమ్లో స్టవ్ కట్టేసే ముందు కొంచెం పిస్తా, అలానే మనం అంజీరు, అలానే మనం ఈ ఖర్జూరం కూడా వేసుకొని అన్నీ కూడా వేయించేసుకోవాలన్నమాట. చాలా సిమ్లో పెట్టుకోండి, హై మీద అసలు పెట్టుకోవద్దు. ఆ టేస్ట్ అనేది మనకి మారిపోతుందన్నమాట. కొంచెం ఒక 10 to 15 minutes టైం తీసుకుంటే మనకి ఒక మంచి బైట్స్ అనేవి రెడీ అయిపోతాయి. అలానే మనకి బాదంలో అందరికీ తెలిసిందే ప్రోటీన్, అలానే గుడ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి బాదం చాలా మంచిదండి హెల్త్కి. మనకి స్కిన్ కూడా మనకి అన్ని డ్రై ఫ్రూట్స్ తింటే స్కిన్ కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా ఇలా మంచిదండి. చూడండి, ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అలానే నా వీడియోని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒకవేళ మీరు ట్రై చేసి మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కూడా నా వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో, అందుకే షేర్ చేయండి. చూడండి, నేను ఏదైనా సరే మంచిగా ఉంటేనే చూపిస్తాను కదా, మీకు తెలిసిన విషయమే కదా ఇదంతా. అందుకే ఇప్పుడు చూడండి, అన్నీ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చేత్తోనే అన్నీ మిక్స్ చేసేసుకొని మనం చేతికి కొంచెం లైట్గా, ఆల్రెడీ మనకి నెయ్యి అనేది రిలీజ్ అయిపోతుంది, ఎటువంటి మళ్ళీ చేతికి నెయ్యి రాసుకోవటం అలాంటివి ఏం అవసరం లేదండి. ఇక్కడ అన్నీ కూడా చల్లారిన తర్వాత నేను కొంచెం ప్లేట్ మీద గసగసాలండి, పప్పీ సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ఇలా వేసేసుకుంటున్నాను అనమాట. చల్లేసుకొని మనం ఇప్పుడు అందులో నుంచి కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇలా రోల్ లాగా చేసుకొని బైట్స్ అనేవి చిన్నగా చూపిస్తానండి. బైట్స్ ఎలా చేస్తున్నానో అలా చేసుకొని ఒక బాక్స్లో కానీ ఒక జార్లో కానీ వేసి పెట్టుకుంటే చక్కగా 15-20 days అయినా సరే మనకి స్టోర్ చేసి పెట్టుకొని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక 2 బైట్స్ తీసుకొని పిల్లలకి ఇవ్వటం కానీ అలా అలవాటు చేయండి. బయటవి ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేయండి. ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. అన్నీ కూడా కల్తీగానే ఉంటున్నాయి వాళ్ళ రోజుల్లో, ఏది మంచి కాదండి. కుదిరితే మనం ఇంట్లోనే చేసి పెట్టుకునేటట్టు ఇలా చేసుకోవాలని అనుకుంటున్నాను. నా తెలుగు ఇంకా అలానే ఉంది, ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సరే, ఏదైనా మిస్టేక్ మాట్లాడితే కరెక్ట్ చేయండి. అలానే నా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూకి మీరు ఏ ర్యాంక్ ఇస్తారు, బైట్కి ఏ ర్యాంక్ ఇస్తారో నాకు కామెంట్లో చెప్పండి. 1 to 10లో నా ఈ స్వీట్కి మీరు ఏ ర్యాంక్ ఇస్తారు నాకు కామెంట్లో చేయండి. అలానే ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అన్నమాట. ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇలా నేను ఒక బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను అన్నమాట. కొన్ని పైన పెట్టుకొని కొన్ని లోపల ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఇంకా ఎక్కువ రోజులు కూడా మనకి నిలువ ఉంటాయి అన్నమాట.
చాలా మంచిది హెల్త్. లేడీస్కి అయితే మెయిన్ చాలా మంచిదండి ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కొంచెం మనకి బలం అనేది ఉంటుంది కదా.